యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వేరే పిల్లలెవరైనా అయితే డాన్స్ మధ్యలో ఆపేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయేవారు. కాని అది నా కూతురు కాబట్టి ధైర్యంగా నిలబడింది, డాన్స్ చేసి గెలవగలిగింది. అయితే ఆ తేజ మీ కూతురా? కానిస్టేబుల్ పనివాళ్ళ కూతురు అని చెప్పారు వాళ్ళు. తను నా కూతురు కాదు కాబట్టి చెంపదెబ్బతో వదిలేశాను. అదే నా రక్తం పంచుకు పుట్టిన కూతురయ్యుంటే మ్యాటర్ వేరేలా ఉండేది. 1కి 100 సార్లైనా నా మీదకి రా. దాని మీదకొస్తే ఈసారి చెంప పగలగొట్టడం కాదు, డైరెక్ట్గా ఎన్కౌంటరే. ఎన్కౌంటర్ అంటుందంటే ఇది పోలీసా? దాని దెబ్బ చూస్తే పోలీస్ దెబ్బలాగే ఉందే. కానీ ఈ రంగనాయకుని టచ్ చేసి తప్పు చేసింది. నేనడ్డుపడితే పంటలు పండిన చేలు కూడా బీడువారిపోతాయి, పచ్చని చెట్లు మోడువారిపోతాయి. నా కన్ను పడితే జీవితాలే కాలిపోతాయి. దాన్ని వదలను. ఈ రోజు నుంచి ప్రతిరోజు దానికి నరకం చూపిస్తా. ఈ రంగనాయకి దెబ్బేంటో దానికి రుచి చూపిస్తాను. అమ్మా, నేను ఎడాపెడా వాయించినందుకు నాకు బాధగా ఉందే. ఈ బాధలో నాకు ఆకలేస్తుంది. ఏమైనా తింటానే? నన్ను తినవే, నన్ను తిను. అది రాత్రి ట్రై చేశాను, కుదరలేదు. నీ అబ్బా ఆకలి. మీ పిల్లలా అండి? ధ్రువుడు స్కిట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారంట కదా? అవునా? చేస్తే చేశారు కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ ఫంక్షన్ లోకి 2 పిచ్చివాళ్ళు ఎవరో వచ్చారంట. కనిపించిన వాళ్ళందరి మీద బురద కొడుతున్నారంట. వాళ్ళు కనుక వస్తే మీ మొహాలు బట్టలు కూడా బురదే బురద. ఎవరు మీరు? మీరెవరు? నేను చెప్పిన పిచ్చి వాళ్ళే వీళ్ళే అనుకుంటండి. అసలు పిచ్చోళ్ళని ఎవరు లోపల రానిచ్చింది? నీ బొంద గెటప్పే. ముందు కడుక్కోకపోతే కంపుతో చావాలి. రండి పదండి. రండి. ఆగండి. ఏంటండి ఇది? బురదండి, బురద. మిమ్మల్ని వేయమన్న గెటప్ ఏంటి? మీరు వేసుకున్న గెటప్ ఏంటి? ఇది గెటప్ కాదు మేడం. ఎవరో 2 పిచ్చోళ్ళు వచ్చి మా మొహాన బురద రాసిపోయారు. పిచ్చివాళ్ళ? వాళ్ళెందుకు వచ్చారు? నీలాంటి ప్రిన్సిపల్ పిలిస్తే పిచ్చోళ్ళు కాక ఇంకెవరు వస్తారు? అది కాదండి. ఏమండి, మీరు రండి. పదండి. ఏమండి, ఒక నిమిషం. ఇదేంటి టీచర్? ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే ధ్రువుడు తల్లిదండ్రులుగా ఎవరు నటిస్తారు? ఏమో మ్యామ్. సడన్ గా తల్లిదండ్రుల క్యారెక్టర్స్ అరేంజ్ చేయటం చాలా కష్టం. గణపతి, ఇంకా స్కిట్ లో నువ్వే విన్ అయిపోయినట్టురా. సరే సరే, ఈ అవతారాల్లో ఎవరైనా మిమ్మల్ని చూస్తే నిజంగానే పిచ్చివాళ్ళు అనుకుంటారు. వెళ్ళి రెడీ అయ్యి వచ్చేయండి. అమ్మా, ఆ రంగనాయకి వాళ్ళని పక్కకెందుకు తీసుకెళ్ళావు? అవసరమా? నాకు తెలియాలి కదా. ఏం లేదు, నువ్వు డాన్స్ చేస్తుంటే నీ మీదకి టమాటాలు అవి విసిరారు కదా, ఆ పని ఎవరు చేశారు అని కనుక్కుందాము అని. కనుక్కోవడానికి తీసుకెళ్తేనే
చెంపలు పగులుతాయా అమ్మా? నేను చూశాను. ఆ రంగనాయకి బుగ్గ ఎర్రగా బూరె ఉబ్బినట్టు ఉబ్బిపోయింది. నువ్వు కొట్టావా? సరే పద. నాన్నగారు, తేజ కంత్రీది నాన్నగారు. ఏ ఏ అంటావేంటి? తను డాన్స్ గెలవడం కోసం తను కావాలని మనుషుల్ని పెట్టించి గుడ్లు అవి తన మీద విసిరించింది. అందుకే భయపడకుండా డాన్స్ చేసింది. అదేంటమ్మా, తను బాధపడుతుంటే అదంతా తనే చేసింది అంటున్నావేంటమ్మా? తప్పు కదూ? ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడినా తప్పు కాదు, కానీ తేజ విషయంలో ఏం మాట్లాడినా తప్పు లేదు. సూర్య మేడం, చేతు గారు, మీ పిల్లలిద్దరూ స్కిట్ కి ప్రిపేర్ అయ్యారా? రాత్రి నిద్ర కూడా పోకుండా ప్రాక్టీస్ చేసింది టీచర్. నేను కూడా చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యాను. క్యారెక్టర్ అంటే హారతి ఇవ్వడం, పూజలు చేయడం కాదు, డైలాగ్లు చెప్పాలి. నాకు తెలుసు. నీ డైలాగ్ నువ్వు చూసుకో. అబ్బా, మీ గొడవ ఆపండి. సార్, మీ పిల్లలతో చేయించాలనుకున్న స్కిట్ చిన్న ప్రాబ్లం వచ్చిందండి. ప్రాబ్లమా? ఏంటి? ధ్రువుడిగా తేజ, ధ్రువుడు అన్నగా పూజ చేస్తున్నారు కదా, వాళ్ళకి తల్లిదండ్రులుగా చేసేవాళ్లు లేరు. అదేంటి? ఆ క్యారెక్టర్కి ఎవరో పిల్లలు వస్తారు అన్నారు కదా. వచ్చారు మేడం, కానీ ఇప్పుడే సడన్ గా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు. సో తల్లిదండ్రుల క్యారెక్టర్స్ లేకుండా ఆ స్కిట్ చేయలేము. అయ్యో మిస్, మేము స్కిట్ చెయ్యాలి. అవును మిస్, రాత్రంతా ప్రిపేర్ అయ్యాం. ఎలా అయినా రమ్మనండి. వాళ్ళు వెళ్ళిపోయారమ్మా. మీ స్కిట్ జరగాలంటే తల్లిదండ్రుల క్యారెక్టర్స్ కావాలి, లేదంటే స్కిట్ క్యాన్సిల్ చేయడం తప్ప వేరే దారి లేదు. వాళ్ళు కాకపోతే వేరే పిల్లలు ఎవరైనా? పిల్లలంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి టైం ఇవ్వాలి కదా సార్, అంత టైం ఇప్పుడు లేదు. అయ్యో, తల్లిదండ్రుల క్యారెక్టర్స్ వేస్తానన్న పిల్లలు వెళ్ళిపోయారా, లేకపోతే ఎవరైనా పంపించేశారా? అదే అయ్యుంటుంది. లేకపోతే చేస్తామని ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు సడన్ గా చేయనని వెళ్ళిపోవడం ఏంటో. డాన్స్ స్టేజ్ పాడు చేసి తేజ గెలవాలని చూశారు. ఇప్పుడు ఈ స్కిట్ లో మన పూజ ఎక్కడ గెలుస్తుందోనని స్కిట్టే లేకుండా ప్లాన్ చేసినట్టున్నారు. అక్క, నిజాలేంటో తెలియకుండా మాట్లాడకండి. నీకేం తెలుసురా నిజాలు? నాన్నగారు, అత్తే వాళ్ళు చెప్తున్న నిజాలా? ఈ పోటీల్లో నేనెక్కడ గెలుస్తానో అని స్కిట్ లేకుండా చేయడానికి ఈ తేజ వాళ్ళని పంపించేసి ఉంటుందా? ఆటలన్న తర్వాత ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. మా పిల్లలే గెలవాలి అనే కుళ్ళు బుద్ధులేంటో. రంగనాయ్ గారు, ఒకసారి పక్కకొస్తారా? అస్సలు రాను. ఇప్పుడు చేయాల్సింది డిస్కషన్ కాదు, ఏం చేద్దామో చెప్పండి. తల్లిదండ్రులు లేకుండా స్కిట్ అయితే చేయలేము. పోనీ ఇద్దరు మీ పాపలే కదా. ఏమండి, మా పాపలేంటి? పూజ ఒక్కతే మా పాప. తేజ ఈవిడ పాప. దాని పాప కాదు, కానిస్టేబుల్ భవానీ కూతురు. మేడం, అవన్నీ తర్వాత మీరు నన్ను మాట్లాడినివ్వండి. సార్, ఈ ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులుగా మీరిద్దరూ చేస్తే స్కిట్ ప్రెజెంట్ చేయొచ్చు. మేమా? వాళ్ళు చేయటం కుదరదు.
అవునండి, పిల్లల్ని ట్రీట్ చేయడానికి టైం పడుతుంది. మీరు పెద్దవాళ్ళు కాబట్టి హాఫ్ అన్ అవర్లో నేర్చేసుకుంటారు. ఇదొక్కటే దారి. తల్లిగా కావాలంటే దాన్ని చేసుకోమను. తండ్రిగా మాత్రం మా తమ్ముడు చేయడు. పోనీ తల్లిగా నేను చేస్తాను, అప్పుడు మీరు తండ్రిగా చేయొచ్చు కదా. బొమ్మ అద్దరిపోద్ది. గోప గొయ్యమంటుంది. మా నాన్న పక్కన మీ కూతురేంటి? మీరు ఆపండి. చూడండి, మీ పిల్లల కోసం మీరు ఆ మాత్రం చేయలేరా? అమ్మా, నాన్న, అమ్మా, నాన్న. ప్లీజ్ అమ్మా, నా కోసం ఒప్పుకో అమ్మా. నాన్నగారు, నేను ఈ స్కిట్ కోసం ఎంత కష్టపడ్డానో మీకు తెలుసు కదా. ఒప్పుకోండి నాన్నగారు. ఏంటి పిల్లలిద్దరూ చెరో దగ్గర చేరి వాళ్ళని ఒప్పించేసేలా ఉన్నారే. చైతు సూర్య కన్విన్స్ అయితే స్టేజ్ మీద భార్యాభర్తలా నటించి కనెక్ట్ అయిపోతారేమో అక్క. ఏముంది, ఆ సూర్య దరిద్రం మళ్ళీ మన నెత్తిన ఎక్కి కూర్చుంటుంది. అయితే నువ్వు ఒప్పుకోవా? మీరు ఒప్పుకోరా? ఒప్పుకోకపోతే నేను నీతో మాట్లాడను. నేను ఎప్పుడూ వెళ్ళిపోతాను. ఏయ్ పూజ, పూజ, నేనేం చేస్తానో చూడు. తేజ, తేజ, పూజ, 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 పూజ. పూజ, తేజ, ఆగండి. తేజ, తేజ, పూజ, తేజ, పూజ, తేజ. పూజ తలుపు తీ. తలుపులు తీయండమ్మా. పూజ తలుపు తీ. తేజ, తేజ. ఏమైందండి? ఏం జరిగిందండి? పిల్లలిద్దరూ లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నారండి. ఈ రూమ్లోకా? ఏ ఈ రూమ్లో ఏముంది? ఈ రూమ్ నుండే మొత్తం పవర్ సప్లై అవుతుందండి. అక్కడ కొన్ని కరెంటు వైర్లు కూడా ఉన్నాయి, తెగిపోయి ఉన్నాయి. ఇటువైపు ప్రమాదమని తలుపులు వేసుంచాం. చీకట్లో పిల్లలు ఆ వైర్లను ముట్టుకుంటే? తేజ, పూజ, తేజ, డోర్ ఓపెన్ అమ్మ పూజ. చేయమ్మా. పూజ, పూజ. తేజ, పూజ, లోపల వైర్లున్నాయి, తలుపులు తీయండి. ఏమండి, తేజ, మీరెంత కొట్టినా వాళ్ళు తలుపులు తీయరు. దీనికి సొల్యూషన్ నా దగ్గర ఉంది. రండి, మీరు రండి. ఏమండి, మీ పిల్లలు ఈ స్కిట్ బాగా యాక్ట్ చేస్తారా గెలుస్తారా అనే విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రమాదంలో ఉన్నారు. అవునండి, లోపల కరెంటు వైర్లు చిందరవందరగా పడున్నాయి. నాకు ఒక అవకాశం ఇవ్వండి మేడం. తలుపులు పగలగొట్టి పిల్లల్ని బయటికి తీసుకొస్తాను. మీరు అలా చేయగలరని తెలుసు మేడం, కానీ తలుపులు పగలగొడితే ఎక్కడ వాళ్ళని బయటకు తీసుకొస్తారోనని భయంతో కంగారులో పిల్లలు ఆ వైర్లను ముట్టుకుంటే? ఇప్పుడు మీరు స్కిట్లో వాళ్ళ తల్లిదండ్రులుగా చేయడానికి ఒప్పుకుంటే అప్పుడు వాళ్ళంతట వాళ్ళే బయటికి వస్తారు. మీ అమ్మాయి కోసం మీరు ఆ మాత్రం చేయలేరా? టీచర్, నా బిడ్డ కోసం నేను ఏమైనా చేస్తాను. ఇంకేంటి, ఈయన పక్కన భార్యగా ఎవరిని ఒకరిని సెట్ చేద్దాం. ఎవరినో సెట్ చేయడం ఎందుకు? నువ్వే చేయొచ్చుగా. నేనెందుకు చేస్తాను? పాప కోసం. ఆహా, ఆ పాప తల్లి
మీ రెండో భార్య ఉందిగా, ఆవిని పిలిపించుకోండి. రెండో భార్య చేస్తుంది మీ భార్యగా. ఇదేంటి సడన్ గా రెండో భార్య టాపిక్ తెచ్చింది? ఇప్పుడు తమ్ముడు నిజం చెప్పేస్తే తనకి రెండో పెళ్ళి అవ్వలేదన్న విషయం సూర్యకి తెలిసిపోతుంది. అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సూర్య మన ఇంట్లో అడుగు పెట్టడం ఖాయం. రెండో భార్య ఏంటండి? ఆల్రెడీ మీ ఇద్దరికి ఇదివరకే పరిచయం ఉందా? ఉంది. పరిచయాల సంగతి తర్వాత ముందు మీ రెండో భార్యని పిలిపించండి. పిల్లలకు మీరు స్కిట్లో యాక్ట్ చేస్తున్నారు అనే విషయం చెప్పి పిల్లల్ని కాపాడండి. మతుండే మాట్లాడుతున్నావా? నాకు రెండో పెళ్ళేంటి? రెండో పెళ్లి చేసుకున్నాక వచ్చిన ఆవిడ్ని రెండో భార్య అని అంటారు కదా. నేనెవరిని పెళ్లి చేసుకోలేదు. ఆహా, మీరు రెండో పెళ్లి చేసుకోకపోతే పూజ ఎవరి కూతురు చెప్పండి. తను మాట్లాడరే. పూజ ఎవరి కూతురు? మిమ్మల్ని నాన్న అని ఎందుకు పిలుస్తుంది? మీరు రెండో పెళ్లి చేసుకున్నారని, పూజ మీకు మీ రెండో భార్యకి పుట్టిన కూతురు అని మీ అక్కలు నాతో చెప్పారు. మా అక్కలు చెప్పారా? అదిగో మీ అక్కలు అక్కడే ఉన్నారుగా, పిలిచి వాళ్ళని అడగండి. ఇరికించేసింది. అక్కా, దొరికిపోయాం. పోదాం రండి. ఏంటక్క, నాకు రెండో పెళ్ళయిందా? పూజ నా రెండో భార్య కూతురా? మీరు సూర్యకి చెప్పారంట కదా, మాట్లాడరే. నీకేమైనా మతిపోయిందా? మేము నీకు రెండో పెళ్ళైందని దాంతో అబద్ధం చెప్పాం. ఎందుకు చెప్పారు? పూజ ఎవరు కూతురు అని సూర్య అడిగితే నిజం చెప్పకుండా ఎందుకు ఆగిపోయారా? పూజ తన కూతురు అన్న విషయం తెలిస్తే పూజని తీసుకెళ్ళిపోతుంది కదక్క. కదా, ఆ భయంతోనే మేము నీకు రెండో పెళ్ళయిందని, పూజ నీ రెండో భార్య కూతురు అని తనకు అబద్ధం చెప్పారా? ఏంటి, నాకు నిజం తెలిసిపోయింది, ఎలా కవర్ చేయాలా అని డిస్కస్ చేస్తున్నారా? లేదు, నీకు నిజం చెప్పాలని డిసైడ్ అయ్యాను. చైతు. అవునక్క, ఇంతవరకు వచ్చిన తర్వాత తన దగ్గర నిజం దాచడం కరెక్ట్ కాదు. ఏంటా నిజం? పూజ నా అన్న కూతురు. అన్నా, కొత్త కథ కాదు, నీకు తెలియని కదా. మా అన్నయ్య తను ఫారెన్లో ఉంటాడు. తనకి తన భార్యకి మనస్పర్ధలొచ్చి విడిపోయారు. పాపం చూసుకోవడం కష్టం అవుతుందని చిన్నతనంలోనే నా దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటినుంచి పూజ నన్నే తన నాన్న అనుకుంటుంది. అప్పుడప్పుడు అమ్మ ఎక్కడని అడుగుతూ ఉంటుంది. తనిప్పుడు కాంటాక్ట్లో లేదు. నేను తనకు అమ్మగా ఎవరిని చూపించాలి? మీరు నిజం చెప్తున్నారో, నిజం చెప్పడం ఇష్టం లేక ఇలా చెప్తున్నారో నాకు నిజంగానే తెలియడం లేదు. కానీ కథ అయితే చాలా బాగుంది. కథ కాదు సూర్య. ఏమండి, అవతల పిల్లలు ప్రమాదంలో ఉంటే ఇప్పుడు ఈ డిస్కషన్స్ ఏంటండి? తొందరగా నిర్ణయం తీసుకోండి. ఆలస్యమైతే పిల్లలకి ఏదైనా జరగరాంది జరిగితే తర్వాత అందరూ బాధపడాల్సి వస్తుంది. యాక్ట్ చేయడానికి నేను రెడీ అండి. అయితే మేడం మీరు కూడా రెడీనా? అది కాదు, నేను మీరేం మాట్లాడకండి మేడం. పదండి త్వరగా పదండి. అమ్మయ్యా,
చైతుకి ఇంకో పెళ్లి కాలేదన్న నిజం ఎక్కడ తెలిసిపోతుందోనని భయపడి చచ్చాం. తేజ, చీకటిగా ఉంది. అవును, చీకట్లో దెయ్యాలుంటాయి అంటారు. ఇక్కడ దెయ్యాలుంటాయా? ఉంటాయి. ఎక్కడ? నా పక్కనే ఉంది. అంటే నన్ను దెయ్యం అంటున్నావా? ఎలా కనిపెట్టావు? నిన్ను చూస్తే దెయ్యాలే పారిపోతాయి. నువ్వే దెయ్యానివి. నేనేం నిన్ను కామెంట్ చేయలేదు. నువ్వు పూజలవి చేస్తూ ఉంటావుగా, నీలాంటి వాళ్ళ దగ్గరికి దెయ్యాలు రావు అన్నానంతే. అవును, మా నాన్నగారు తలుపుకోవట్లేదేంటి? పోతే పోనీలే అని వదిలేసి ఉంటాడు. ఆహా, మరి మీ అమ్మ కూడా తలుపుకోవట్లేదు కదా, పోతే పోనీ అని వదిలేసింది. చీకటి గదిలో నేను ఎంత ధైర్యంగా ఉంటానని టెస్ట్ చేస్తుంది. మా నాన్నగారు కూడా అలాగే టెస్ట్ చేస్తున్నారు. ఏమని? నువ్వు కళ్ళు తెరుచున్నావా, స్పృహ తప్పి పడిపోయావానా? ప్రతిదానికి నువ్వు నన్ను ఇలా వాదిస్తావు, అందుకే నువ్వు నాకు నచ్చావు. ప్రతిదానికి నువ్వు నన్ను ఏడిపిస్తావని నువ్వు నాకు నచ్చావు.